హలో వెల్కమ్ టు జిఆర్టీవీ హెల్త్ ఛానల్. హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ హెల్త్ ఛానల్. పిస్తా తింటున్నారా? ముందుగా ఈ విషయాలు తెలుసుకోవాలి. చలికాలంలో డ్రై ఫ్రూట్స్ తినమని వైద్యులు చెబుతారు. డ్రై ఫ్రూట్లోని పోషకాలు శరీరానికి వెచ్చదనాన్ని, మంచి ఆరోగ్యాన్ని అందజేస్తాయి. డ్రై ఫ్రూట్స్లో ఒకటి పిస్తా. సమతుల్య ఆహారంలో భాగంగా పిస్తాలను తీసుకోవడం వల్ల అవసరమైన పోషకాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు. పిస్తా రుచికరమైంది మాత్రమే కాదు, ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు నిండి ఉన్నాయి. వీటి ద్వారా శరీరానికి కావాల్సిన ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, పీచు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా అందుతాయి. పిస్తా పప్పులు ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, పీచు, విటమిన్ B6, థయామిన్, భాస్వరం వల్ల మంచి మూలం. వీటిలో లూటిన్, జియాకాన్ఫిటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. క్యాలరీలు ఎక్కువగా ఉన్నప్పటికీ పిస్తా పప్పులు బరువు నిర్వహణలో సహాయపడతాయి. పిస్తా పప్పులు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి, అలాగే గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. వీటిలో మోనోసాచురైడేషన్ కొవ్వులు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మంచివి. పిస్తా తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెరగకుండా ఉంటుంది. కాబట్టి ఇది డయాబెటీస్ ఉన్నవారికి కూడా మంచి చిరుతిండిగా పనిచేస్తుంది. పిస్తాలో ఉండే ఫైబర్ కంటెంట్ ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇవి ప్రీబయోటిక్స్గా కూడా పనిచేస్తాయి. మొత్తం క్యాలరీలు తీసుకోవడం తగ్గిస్తుంది. పిస్తా పప్పులు పోషకాలు పుష్కలంగా ఉన్నప్పటికీ ఇవి క్యాలరీలు కూడా దట్టంగా ఉన్నాయి. మితంగా తినకపోతే అధిక వినియోగం బరువు పెరగడానికి దారితీస్తుంది. వేయించిన పిస్తాలో తరచుగా అదనపు ఉప్పు ఉంటుంది. ఇలాంటప్పుడు అధికంగా తీసుకుంటే అధిక రక్తపోటు, హృదయ సంబంధిత వ్యాధులకు దారితీసే అవకాశం ఉంటుంది. పిస్తా బరువు నిర్వహణలో సహాయపడుతుంది. అధిక క్యాలరీల కంటెంట్ కారణంగా అధిక వినియోగం బరువు పెరగడానికి దారితీస్తుంది. కాబట్టి మితంగా తినడం అలవాటు చేసుకోవాలి. కొందరికి పిస్తా అలర్జీ కలిగిస్తుంది. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ. థ్యాంక్ యూ.